దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త ధ్యానిస్తున్నాము. యోహాను సువార్తలో నుంచి మరొక అంశము ఈ దినము ధ్యానిద్దాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 10వ వచనం చూచినట్లయితే, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొననక్కరలేదు. ప్రభు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. మరి స్నానం చేస్తాము, స్నానం చేసిన తర్వాత మరలా అతను ఏమి పాదములు తప్ప మరేమి కడుగుకొననక్కరలేదు. ఈ సందర్భం చూచినట్లయితే కనుక ప్రభు ఇక సిలువను సమీపించనై ఉన్నాడు. మరి ఆయన ఆ దినము ప్రభురాత్రి భోజనానికి శిష్యులందరితో కలిసి ఒక గొప్ప మేడగదిలో ఆ విందు జరిగించుకుంటా ఉన్నారు. ఆ పస్కా పండుగను ఆచరిస్తూ ఉన్నారు. పస్కా పండుగ ఆచరిస్తున్న సందర్భంలో వారందరూ కలిసి ఆ యొక్క రొట్టె విరిచి తింటూ ఆ యొక్క పానీయమైన ఆ ద్రాక్షారసము త్రాగుతూ ఉన్న సందర్భంలో మరి ఈ యొక్క సంఘటన జరిగినట్లుగా మరి యొక్క ఈ మాటలు ప్రభు నోట నుంచి వచ్చినట్లుగా మనము గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. మరి ఇందులో ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు మరి యొక్క సంభాషణలో చోటు చేసుకుంటున్నారు. ఒకరేమో ప్రభుతో సంభాషిస్తున్నారు, ఒకరేమో మరి మౌనంగా ఉన్నారు. కానీ వారిని ఉద్దేశించి కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో చూస్తే పేతురుకి దేవుని యేసుక్రీస్తుకి ప్రభుకి మధ్య ఒక సంభాషణ జరుగుతా ఉన్నది. మరొక వ్యక్తి అయినటువంటి యూదా ఇస్కరియోతు మౌనంగా ఉన్నాడు. కానీ అతని పాత్ర కూడా అతను కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర కలిగి ఉన్నాడని ఇక్కడ వాక్యంలో మరి రాయబడి ఉన్నది. మరి చూసినట్లయితే ఇక్కడ ప్రభు మరి భోజనం చేస్తూ చేస్తూ ఆయనట లేచి మరి ఆ యొక్క తను కట్టుకున్నటువంటి ఆ పై వస్త్రమును 4వ వచనం నుంచి చూస్తే, భోజన పంక్తిలో నుంచి లేచి పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇప్పుడు ప్రభురాత్రి భోజనము వాళ్ళంతా తింటా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, మరి ఆనందంగా ఉన్నారు. మరి ఇంకా అంతా ఇంకా మరి మాట్లాడుకుంటూ ఉండొచ్చు ప్రభుతో, మరి ఫ్రీగా సంభాషణ చేస్తుండొచ్చు. మరి సంతోషంగా ఉన్నది ఆ ప్రభురాత్రి భోజనము. చాలా ఆనందమయంగా కొనసాగుతా ఉంది. ఆల్ ఆఫ్ సడన్ ప్రభు లేచి మరి ఆయన ఒక మరి లేచట తన యొక్క పై వస్త్రాన్ని అవతల పక్కన పెట్టి వేస్తాడంట. పెట్టి వేసి ఇప్పుడు నడుముకి ఒక తువాలు తీసుకుని ఒక టవల్ తీసుకుని నడుముకి కట్టుకున్నాడంట. కట్టుకొని ఒక పళ్ళెం తీసుకుని అందులో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడగటం మొదలు పెట్టాడంట. కడిగేసి ఆ పాదాలను ఆ తువాలుతో నడుము కట్టుకున్న తువాలుతో మరి తుడుస్తూ ఉన్నాడంట. అప్పుడు ఆయన కంటిన్యూషన్ లో వరుసగా ఒక్కొక్కరిని కడుక్కుంటూ వస్తా ఉన్నాడు. ఇప్పుడు సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, మరి ప్రభుని నివారిస్తున్నాడు. అయ్యో, నువ్వు నా పాదాలు కడుగుతావు ప్రభా, నువ్వు ప్రభుడు, నువ్వు గురుడు, నేను శిష్యుడిని, మరి నేను నీ భక్తుడిని, నువ్వు నా పాదాలు కడగటమేని ఏంటని అతను అభ్యంతరపరుస్తాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నేను చేసే పని నీకు అర్థం కాదు గాని ఇక మీదట తెలుసుకుందు అంటే కూడా అతను ప్రభుని నివారిస్తాడు. మరి ప్రభు చేసే పనిని తృణీకరిస్తా ఉన్నాడు. పేతురు, నీవెన్నడూను నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. ఇతను ఎంత అభ్యంతరం చేస్తాడంటే, అయ్యో, నువ్వు నా పాదాలు కడగటానికే వీల్లేదు ప్రభు అని భీష్మించుకున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నిన్ను కడుగని ఎడలా మరి నాతో నీకు పాలు లేదు. బాబు, ఇదొక పని నేను ఎందుకు చేస్తున్నానంటే
నీవు నేను ఐక్యమైపోవటానికి, నీవు నాలో ఐక్యపరచబడటానికి, నాలో పాలు పొందుకోవటానికి ఈ యొక్క కార్యం నేను చేస్తున్నాను. ఒకవేళ నేను ఈ కడిగే పని, నిన్ను కడిగే పని, నీ పాదాలు కడిగే పని నేను చేయకపోతే గనక నాలో నీకు పాలు లేదు బాబు అంటే, అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యో అట్లానా ప్రభా, నా పాదాలే కాదయ్యా, మరి నా చేతులు నా తల కూడా కడగమని అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారెనను. హల్లెలూయా. తన్ను అప్పగించు వారిని ఎరుగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని చెప్పాను. ఈ సందర్భం అంతా చూస్తే ఈ సంభాషణ 12 మందితో మాట్లాడాడు. మరి ఇద్దరు వ్యక్తుల్ని, ఒకళ్ళేమో డైరెక్ట్ గా సంభాషించి మాట్లాడుతున్నాడు, మరొక వ్యక్తిని మరి ఇండైరెక్ట్ గా కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ సందర్భాన్ని మనం చూస్తే అసలేంటి ప్రభు చెప్పినటువంటి మాటలలో, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమి కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రులయ్యను అని అనే మాట, ఈ మాటకి అర్థం ఏమై ఉండొచ్చు అని గనక మనము ధ్యానిస్తే, మరి పదో వచనంలో రాయబడినట్లుగా ఇది ఆత్మీయ అంతరంగక శుద్ధి గురించి విశ్వాసులు మరి ఈ విధంగా శుద్ధి చేయబడతారనే దాని గురించి అన్వయిస్తూ ఈ మాట మరి చెప్పబడింది. స్నానం చేసిన వ్యక్తి మరి ఏమైపోతాం, చక్కగా ఫ్రెష్ అయిపోతాం. స్నానం చేసిన తర్వాత అసలు ఎంత హ్యాపీగా ఉంటామో, హ్యాపీనెస్ వస్తుందో మనకి, ఒక ఫ్రెష్నెస్ తో మరి చాలా హ్యాపీగా ఉంటది. బయట ప్రపంచంతో సంబంధంగా ఇప్పుడు మనం స్నానం చేసేసాం, చక్కగా డ్రెస్ అప్ అయ్యాం, హ్యాపీగా ఉన్నాం, కానీ మళ్ళా బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఏమవుద్ది, మరి పాదాలు మురికి అవుతాయి. వచ్చినప్పుడు ఏం చేస్తాం, మరలా వచ్చి మనం స్నానం చేయం, సాధారణంగా ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కొని లోపలికి ఇంటికి వచ్చేస్తాం. మరి ఇక్కడ ప్రభువు ఈ స్నానం గురించి చెప్తున్నప్పుడు, మరి ఇక్కడ అందరూ మరి పవిత్రులు కారు, మరి అందరినీ కడగాల్సిందే, మరి అందరూ మరి ఆ పవిత్రతలోకి రావట్లేదు అని చెప్తున్నారు. అంటే ఈ యొక్క పాదాలు కడుక్కోవటం అనే ఈ యొక్క చర్య మనం చూస్తే గనక అనుదినము అనుదినము కూడా మనము మన పాదాలు కడుక్కుంటున్నట్లుగా అనుదినము కూడా మనలో మనం కడుక్కొనుట, స్నానం చేయుట. ఒకసారి స్నానము చేసిన వాడు మరి మరలా మొత్తాన్ని మరలా స్నానం చేయాల్సిన అవసరం లేదు, కేవలం పాదాలు కడుక్కుంటే చాలంటే, ఇక్కడ రక్షణ అనేది ఒక్కసారి మనం పొందుకుంటామండి. అంటే కంప్లీట్ గా శుభ్రపరచబడటం, మన ప్రాణాత్మ దేహాలు శుభ్రపరచబడుట అనే ఒక ప్రక్రియ, ఆ బాప్తిస్మం అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు అది స్నానం చేయటలాగా దేవుడు ఇక్కడ అభివర్ణిస్తున్నట్లుగా మనము చూడగలం. అంటే ఇక్కడ మరి కంప్లీట్ గా ఆ ఇమ్మర్షన్ బాప్టిజంలోకి మనం వెళ్ళినప్పుడు, ఆ యొక్క నీటి లోపలికి మునిగి మరి లేచేటువంటి ఆ బాప్తిస్మలోకి వెళ్ళినప్పుడు అది కంప్లీట్ గా తలారా స్నానం చేసినట్లుగా, కంప్లీట్ గా స్నానం చేసినట్లుగా, అది మరి రక్షణ కొరకైన ఒక స్నానం ఉంటున్నట్లుగా ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఒక్కసారి మరి స్నానము చేసిన వాడు మరొకసారి స్నానం చేయవలసిన అవసరం లేదు, కేవలము పాదములు కడుక్కుంటే చాలు. అంటే అనుదిన జీవిత యాత్రలో మరి నిరంతరము పవిత్రీకరణ మనకు అవసరం అండి. పాపాలు క్షమించబడిని, యేసయ్య దగ్గరకు వచ్చాను, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, నా పాపాలన్నీ క్షమించబడిని, నేను పరిశుద్ధుడైపోయాను, నీతిమంతుడైపోయాను అనుకుంటే సరిపోదు కదా. మనం నడుచుకుంటా వెళ్తా ఉంటాం, కానీ మన వెనక వస్తున్న ఒక వాహనం ఏదో మన మీద ఏదో బురద జల్లి వెళ్ళిపోద్ది. మనం అనుకున్నామా, మన పాటికి మనం పక్కన నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం, అనుకోని ఒక చోట ఎక్కడో బురద ఉంటది, అనుకోకుండా దాన్ని దాటవలసి వస్తది, అక్కడ మనకు మురికంటే పరిస్థితి ఉంది కదా. ఇలా మరి ఏదో ఒక గాలి లాంటిది వచ్చింది, ఎక్కడి నుంచో ఒక దుమ్ము ధూళి వచ్చి మన మీద పడుతుంది, అవునా కదా. అన్నిటికంటే కూడా మన కాళ్ళు
ఎక్కడెక్కడో తిరిగి వస్తాయి గనక మరి పాదాలు మనం కంపల్సరీ మనం కడుక్కుంటాం ఇంటి లోపలికి వచ్చేటప్పుడు. మరి పాత కాలంలో ఇంటి దగ్గర గుమ్మం దగ్గర మరి కంపల్సరీ నీళ్లు ఉంటాయి, కాళ్ళు కడుక్కుంటే తప్ప లోపలికి రాము. ఖచ్చితంగా అది పద్ధతి పాటించేవాళ్ళు ఇంటి దగ్గర పాత కాలంలో. మరి ఇప్పుడు కూడా మరి మా ఇంట్లో ఏదైతే నేను అది పాటిస్తాను. యాజ్ సూన్ యాజ్ ఐ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ తప్పనిసరిగా ఐ గో అండ్ వాష్ అప్ మై లెగ్స్. పిల్లలు ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా చెప్తా, వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రండి అని. అంటే ఏంటంటే అదొక ఒక అభ్యాసంగా మన పెద్దల నుంచి మనం నేర్చుకున్నాము. అంటే మన కాళ్ళు తప్పనిసరిగా మురికవుతాయి గనక, ఎంత షూస్ వేసుకొని వెళ్ళినా కూడా అది మురికవుతాయి గనక దాన్ని శుభ్రపరచుకొని మన గృహంలోకి మనం అడుగు పెట్టినట్లే అనుదిన జీవిత యాత్రలో అనేకమైన పాప పంకిలమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం గనక ప్రతి దినము కూడా ఈ పాప క్షమాపణ కొరకు పాపాన్ని ఒప్పుకుంటూ పాప క్షమాపణ కొరకు మనలో మనం ప్రక్షాళన చేసుకోబద్దులమై ఉన్నాం. పాపాన్ని ఒప్పుకుంటూ క్రీస్తు కృపపై ఆధారపడుతూ ఈ పవిత్రీకరణ అనేది మనకు అవసరమైన పని ఉన్నది. అంటే ఇక్కడ ప్రభు చెప్పిన మాటల్లో అందరూ పవిత్రులు కారు అంటున్నాడు. అంటే యూదా చేయబోయే ద్రోహాన్ని ప్రభు ఇక్కడ సూక్ష్మంగా ఎత్తి చూపుతా ఉన్నాడు. యూదాతో డైరెక్ట్ గా మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ యూదా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, నన్ను అప్పగించనన్నాడని ఎరిగి ఉన్నవాడై అతను పవిత్రుడు కాడు, అతనికి పాప క్షమాపణ లేదు అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం ఎలాగనో పవిత్రం అయ్యామండి? ప్రభు మనల్ని క్షమించుటను బట్టి, ప్రభు మన పాపాలను విమోచించుటను బట్టి, ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో మన నోట నుండి పశ్చాత్తాపంతో పరివర్తనతో కూడిన ప్రార్థన ఒప్పుకోలు బయటికి రాగానే వా ప్రభు ఎంత కరుణా సంపన్నుడై ప్రభువా నన్ను క్షమించు అనగానే అబ్బా అసలు ఆ పాపమంతా కూడా మనలోంచి దొర్లిపోయేటువంటి అనుభవము, హాయైన అనుభవము, స్నానం చేసిన అనుభవంలోకి మనం వచ్చి వేస్తాం. దినదినం ఇట్టి విధంగా మనలో మనం కడుక్కునుట ద్వారా ఆ పరిశుద్ధతను, ఆ నీతిని మనం అనుభవిస్తా ఉన్నామండి. నిజంగానే ఏసు రక్తమే చేయం, ఏసు నామమే చేయమని మనకు మనం చెప్పుకుంటా ఉంటే మన ఆత్మలో నూతనత్వం, మన కడగబడుతున్న అనుభవం, ప్రభువా క్షమించు అన్నప్పుడు నాకైతే ఆవలింతలాగా వస్తుంది. అన్న ఒక నేను డీప్నెస్ లోకి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించని ధ్యానపూర్వకంగా నేను ప్రభుని క్షమాపణ ప్రార్థన చేసినప్పుడు నాలో నుంచి ఒక ఆవలింతలాగా బయటకు వస్తుంది. అంటే సంథింగ్ నాలో అన్వాంటెడ్ థింగ్, ప్రభువుకి అనంగీకారమైన అనుకూలమైనది ఏదైతే నా ఆత్మలో మరి నిబిడీకృతం ఉందో అది నాలోంచి బయటికి వెళ్ళిపోతున్నట్లుగా ఫీలింగ్ నాకు కలుగుద్ది. నాకు ఒక స్వేచ్ఛ ఫీలింగ్, ఒక క్లెన్సింగ్ ఫీలింగ్ నాకు కలుగుద్దండి. హల్లెలూయా. స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి మరలా కడుక్కునుట తప్ప మరలా స్నానం చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ చూచినట్లయితే మరి ప్రభు పాదాలు కడుగుతున్నాడు. ఈ పాదాలు కడుగుతున్నప్పుడు మరి ఆయన పాదాలు కడిగే వ్యక్తిగా ఉన్నాడు, మరొక వ్యక్తి కడిగించుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఈయన ఒక పెద్ద హోదా, ఒక గురువుగా, ఒక ప్రభువుగా, మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడు స్థానంలో ఉన్న ఆయన క్రీస్తుగా, మెస్సయ్యగా, ఏసయ్యగా, రక్షకుడుగా ఉన్న ఆయన ఈ పాదాలు కడుగుతున్నాడండి. అబ్బా చూచినట్లయితే అంటే ఆ తగ్గింపు స్వభావము. పాదాలు కడగాలంటే ప్రభు వాళ్ళ కాళ్ళ దగ్గరనే కూర్చోవాలి, లేకుంటే వంగినా మరి యొక్క వారి పాదాలు కడగాలి, అంతే కదా. కూర్చుననే కడగాలి, వంగిన పాదాలు కడగాలి, అవునా కదా. అంటే ఆ తగ్గింపు స్వభావము, వినయపు స్వభావము, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద మీరు నేర్చుకునుడి అని చెప్పిన ఆ మాటను ప్రభు ఇక్కడ ప్రాక్టికల్స్ గా వాళ్ళకి నేర్పిస్తా ఉన్నాడు. మరి ఆ యొక్క ఈ పరస్పర ఈ యొక్క చర్యలో కడిగేవారు మరి కడిగించుకునేవారు అంటే తేడా లేని విధంగా ఆ హోదా కానీ, లేకుంటే ఒక అధికారం కానీ, లేకుంటే గొప్ప పని కానీ, బీదని కానీ కదా, అంటే కుల మత లేకుంటే ఇంకా ఏ భేషజాలు లేని విధంగా అందరూ సమానమే,
చదువుకుని వారు గలతీ 3 అధ్యాయంలో రాయబడిన మాట. మరి క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఎలా ఉన్నారట? గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, స్త్రీ అని పురుషుడని భేదము లేదు, మీరందరూ ఏకముగా క్రీస్తులో ఉన్నారు. ఇక అసలు ఎక్కడ ఈ ప్రపంచంలో రంగు రూపు భేదము కదా, మత భేదము ఏది లేకుండా అందరూ కూడా సమానం అనే దానికి ప్రభు ఇక్కడ ఈ కార్యం చేస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే బాప్టిజం తీసుకున్న మనము ఒక్కసారిగా కంప్లీట్ గా మనం శుభ్రపరచబడిన మనము రోజువారీ జీవితంలో మరి మరి ఆ జరిగేటువంటి మనకి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అంటుకునే మురికిని మనము కాళ్ళు కడుక్కుంటున్నట్లుగా ఇటు విధంగా మన ఆత్మీయ జీవితాలను ఎప్పటికప్పుడు మనము శుభ్రం చేసుకోబద్దులమై ఉన్నాం. అంటే కంప్లీట్నెస్ కి ఎప్పటికప్పుడు మనం కంప్లీట్నెస్ కి వెళ్ళిపోవాలి. కొంచెం మనం బయటికి వెళ్ళొచ్చినప్పుడు మురికైపోతా కడుక్కుంటున్నాం, మళ్ళీ ఆ లెవెల్కి వచ్చేస్తున్నాం కదా, పరిశుద్ధత అనే లెవెల్కి వచ్చేస్తున్నాం. ఒకసారి కడగబడి కంప్లీట్ గా పరిశుద్ధపరచబడ్డాం, మరలా పాపం ఏదో చేసాం, తలంపులు ఏదో పాపం వచ్చింది, లేకుంటే ఆలోచనలు ఏదో పాపం వచ్చింది, మరి ఆ చూపులు ఏదో పాపం వచ్చింది, మాటలు ఏదో పాపం వచ్చింది, మరలా దాన్ని గ్రహించిన వెంటనే ప్రభు క్షమించి అనగానే మరలా మనము ఫుల్నెస్ లోకి వచ్చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు ఇక్కడ అంటున్నాడు, స్నానము చేసిన వాడు పవిత్రుడయ్యాడు, కేవలము పాదాలు కడుక్కుంటే చాలు అని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలం. మరి పేదరు యొక్క అభ్యంతరము, ప్రభువా నువ్వు నన్ను కడగకూడదయ్యా. ప్రభువుకు తెలీదా? చాలా సార్లు ప్రభువుకు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటాం, ఇలా చేయి ప్రభా, నువ్వు ఇలా చేయకూడదు ప్రభు అని ప్రభువుకు మనం చెప్తా ఉంటాం కదా. చాలా గొప్ప వాళ్ళుగా మనం భావించుకుంటూ ప్రభుకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ప్రభువుతో ఈ మాటలు మాట్లాడుతా ఉంటే ప్రభు అతనిని నివారిస్తున్నట్లుగా చూడగలం. మనం కూడా చాలా సార్లు పేతురు వలె, పేతురు చాలా సందర్భాల్లో ఇటు విధంగా దుడుకుగా ప్రవర్తిస్తాడు కదా, తరబడి మాట్లాడతాడు. మనం కూడా ప్రభు దగ్గర మనకున్న చనువును బట్టి ఇటువంటి సంభాషణ మనం చెయ్యొచ్చు ప్రభుని. మరి ఇటు విధమనగా సంభాషణ చేసి ప్రభుని నివారించవచ్చు, ప్రభుని కంట్రోల్ చేసినట్లుగా నువ్వు ఇది చెయ్యాలి ప్రభా, నువ్వు ఖచ్చితంగా ఇది చేయాలి ప్రభా అని మనం బలవంత పెట్టవచ్చు. కానీ ప్రభు ఏదైతే ఆదేశిస్తున్నాడో, ఉపదేశిస్తున్నాడో, బోధిస్తున్నాడో దానికి మనము మరి దానిని మనం అనుసరించబద్దులమైన ప్రభు యొక్క ఉద్దేశము, ఆయన ఉద్దేశం ఏమైనది? వీరి పాదాలు కడుగుట ద్వారా, గురువునైనా నేను ఈ పాదాలు కడుగుట ద్వారా వీరు కూడా ఈ సాత్వికమైన స్వభావంలోకి వచ్చేస్తారు, ఈ దీనమైన స్వభావంలోకి వచ్చేస్తారు, నావలే నావలే వీరు మారిపోతారని ప్రభు అక్కడ మరి వారిని పాదాలు కడుగుతున్నట్లుగా మనము చూడగలము. 11వ వచనంలో చూస్తే, నన్ను అప్పగించిన వానిని ఎరుగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని వారితో చెప్పాను. అంటే ఒక వ్యక్తి కంప్లీట్ గా తప్పిపోయిన స్థితిలోకి వచ్చాడండి కదా. అతను నిర్ణయించబడ్డాడు ఆ పని కొరకు, ప్రభుని అప్పగించే పని కొరకు నిర్ణయించబడ్డాడు. మరి దేవుడు మరి అతనికి మరి ఆ పాప క్షమాపణ లేనటువంటి స్థితిని కదా ప్రభు ఎందుకు ఇలా చేస్తాడని మనం అడగలేం. మరి ఎవరిని కరుణించదనో నేను వారిని కరుణించేదను కదా. ప్రభు చిత్తంలో ఎవరు ఏ ఉద్దేశంతో చేయబడ్డాడో, ఆ కుమ్మరి ఆ యొక్క పాత్రలు చేసేటప్పుడు ఒకటి ఘనహీనతగా చేస్తాడు, ఒకటి ఘనత కొరకు చేస్తాడు. అది మరి దేని కొరకు ఉపయోగపడాలది ఆ కుమ్మరి యొక్క ఉద్దేశాన్ని బట్టి ఆ పాత్ర మరి అతని చేతిలో అది రూపుదిద్దపడతా ఉన్నది. ప్రభు మనల్ని తల్లి గర్భంలో పిండంగా రూపించినప్పుడు ఆయన ఏ ఉద్దేశం కలిగి ఏ ప్రణాళికతో మన లోకంలోకి తీసుకొచ్చాడో మనకు తెలియదు. కానీ ప్రభువు మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు, ప్రభువు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? దానికి ఖచ్చితంగా మనం విధేయులం కావాలి. తిరిగి ప్రభుకి ఎదురు ప్రశ్న వేయకూడదు. మరి మారు మాట లేకుండా ప్రభు మాటకు మనము లోబడాలి కదా. యూదా యొక్క ద్రోహం మరి తర్వాత మరి ఆ యొక్క సందర్భంలో ప్రభు నువ్వు చేయవలసింది చెయ్యి అని చెప్పి అతనికి చెప్తే అతను అక్కడ నుంచి
లేచి వెళ్ళిపోతాడు. మరి ఇక్కడ మనం చూచినట్లయితే ఆ తర్వాత చూచినట్లయితే పాదాలు కడిగేస్తాడు, అయిపోయింది. పాదాలు కడిగిన తర్వాత 12వ వచనములో వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? ఇలాగున నేను చేయటానికి గల కారణం ఏంటో మీకు అర్థమైందా అని ప్రభు అడుగుతున్నాడు. పాదాలు ప్రభు కడుగుతా ఉన్నాడు. కొంతమంది చక్కగా మౌనంగా కడిగిచ్చేసుకున్నారు. వారిలో వారి యొక్క హావభావాలు ఏంటో వారు బయటికి చెప్పలేదు. పేతురు ఒక్కటే వాళ్ళకి రిప్రజెంటేటివ్ గా మాట్లాడాడు. మరి ఆ యొక్క ద్రోహం చేసిన యూదా మౌనంగా ఉన్నాడు. అతను కూడా పాదాలు కడిగించుకున్నాడు. ప్రభు పాదాలు కడిగించుకున్నాడు. అతనేమో నివారణ చేసినట్లుగా లేదు. అంతా ముగించిన తర్వాత ప్రభు మరలా తన పై వస్త్రం మీద వేసుకొని వచ్చి కూర్చొని మరలా వారితో సంభాషిస్తున్నాడు. నేను చేసిన పని మీకు తెలిసినదా? అసలు ఎందుకు నేను ఈ పని చేశానో మీకు అర్థమైందా? ఆలోచన వచ్చిందా? అసలు ఈ కార్యం చేయటంలో ఉన్న పరమార్థం ఏంటో మీకు గోచరమైందా అని ప్రభు అడుగుతున్నాడు. బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభును కనుక మీరిట్లు పిలుచట న్యాయమే. ఓకే, మీకు ఒక అధికారిగా ఉన్నాను, ఒక బోధకుడుగా, ఒక టీచర్ గా ఉన్నాను, ఒక రబ్బునిగా ఉన్నాను, తర్వాత మరి ప్రభుడుగా ఉన్నాను. మరి ఇవన్నీ నన్ను ఎట్టి విధంగా సంబోధిస్తున్నారు. నేను కూడా అవును అయి ఉన్నాను. నేను బోధకుడినై ఉన్నాను, ప్రభుడునై ఉన్నాను. మీరు నన్ను ఇట్లా సంబోధించుట న్యాయమే. లోకరీతిగా చూస్తే నన్ను ఎట్టి విధంగా మీరు పిలుచుట, సంబోధించుట న్యాయమే. కాబట్టి బోధకుడనైన నేను, ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. హల్లెలూయా. ప్రభు ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఇస్తున్నాడు. నేను బోధకుడుగా ప్రభుడుగా ఉండి మీ పాదాలు నేను కడిగాను. ఇప్పుడు మీరు, నేను బోధకుడుగా ఉండి ఇట్టి విధంగా నేను మీ పాదములు కడిగితే మీరును ఒకరి పాదములు ఒకరు కడుగు కొనవలసినదే. ఒక ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్ గా ప్రభు ఇస్తున్నాడు కదా. ఎవరికైనా ఏదైనా మనం చెప్పాలంటే మాదిరి పాటించాలండి. చాలా సార్లు మరి సంఘాలలో కానీ ఎక్కడ చూసిన అధికారులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక పూచిక పుల్ల కూడా ఇటు నుంచి అటు తీసి పెట్టరు, కానీ మరి రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. డూ లైక్ దిస్, డూ లైక్ దిస్ అని రకరకాల మాటలు, రకరకాలైనటువంటి ఆ పద్ధతులు బోధిస్తా ఉంటారు. కానీ ప్రభు ఇక్కడ మాదిరి చూపిస్తా ఉన్నాడు. నేను ప్రభుడునై ఉన్నాను, నేను బోధకుడునై ఉన్నాను. మరి నేను ఈ విధంగా మీ పాదాలు నేను కడిగానంటే ఇప్పుడు మీరేం చేయాలి? ఒకరి పాదములు ఒకరు కడిగి తీరాల్సిందే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగున చేసి తిని. హల్లెలూయా. మీకు మాదిరి ఉంచిపోతున్నాను. మీరు ఒక్కరికంటే ఒకరు హెచ్చించుకోవాలి. సాధారణంగా మనం ఏం చూస్తామంటే ఎదుటివాడు నాకంటే లీస్ట్ అని చూస్తాం, నాకంటే తక్కువ, నేనే ఆత్మీయ జీవితంలో పరిశుద్ధంగా ఉన్నాను, నేనే దేవుని కొరకైన పాత్రగా వాడబడుతున్నాను. ఎవరికి వారికి స్వీయ అహం అనేది ఉంటదండి. ఎదుటి వారిని లోపల తృణీకరించేటువంటి హృదయము, లోపల కించపరిచే హృదయము, ఎదుటి వారి కంటే మనమే ఘనులము, మనమే పరిశుద్ధులమని ఆ యొక్క అహంభావము మనలో నిబిడీకృతమైంటది. ప్రభు అంటున్నాడు, ఆహాలన్నీ పక్కన పెట్టేయండి, వాటన్నిటిని పగలగొట్టేయండి. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఒకరి పాదాలు ఒకరు కడగవలసిందే. నేను ప్రభుడునై ఉండి మీకు దగ్గర మరి నేను మోకరించినట్లుగా చేసి, లేకుంటే వంగినట్లుగా చేసి, నన్ను నేను తగ్గించుకొని నేనేం చేశాను? మీ పాదాలు కడిగాను. ఇప్పుడు మీరేం చేయాలి? ఒకరి ఎదుట ఒకరు తగ్గించుకొని ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే. ఈ మాదిరి నేను చూపించాను. ఈ మాదిరిలో మీరు మరి కొనసాగవలసిందే. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ఈ పని ఎందుకు నేను చేశాను? ఒక యజమానుడుగుని నేను చేశాను, మీరు దాసులుగా ఉన్నారు. యజమానుడి కంటే దాసులుగున మీరు గొప్పవారు కాదు, కానీ యజమానుడుగున్న నేనే ఈ పని నేను చేశానంటే మీరు ఈ పనిని
ఖచ్చితంగా చేయబద్దులై ఉన్నారు. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులు అని ప్రభు ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. మనము చూచినట్లయితే తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు. చాలా సార్లు మనం బోస్ట్ చేసుకుంటాం, అబ్బా నేనలా నేనిలా, మరి నేను ఇటువంటి కార్యాలు చేస్తాను, అట్టి విధంగా కార్యాలు చేస్తున్నాను, నా అంతటి వారు లేరు, వీరులు నేనే, శూరులు నేనే అని రకరకాల ప్రగల్భాలు మనం పలుకుతా ఉంటాం. చాలా సార్లు మరి ఆఫీసెస్ లో గాని ఎక్కడైనా గాని కొంతమందికి టాక్టివ్నెస్ ఉంటది. వాళ్ళ పొద్దుస్తమానం వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవటమే. ఆ, అసలు వాళ్ళ ఇంట్లో ఏమేమి వస్తువులు కొన్నారనే దగ్గర నుంచి, అసలు వాళ్ళ పిల్లలు ఏం చదువులు చదివిస్తున్నారనే దగ్గర నుంచి, అసలు ఎట్లా మాట్లాడుతుంటారంటే కొద్దిమంది క్రైస్తవ లోకంలో కూడా ఇదే భేషజాలు కలిగిన వారు ఉన్నారండి. నేను మరి ఎంత ఖరీదైన వస్త్రాలు కొనుక్కుంటున్నారు, ఎన్ని నగలు కలిగి ఉన్నాయి, ఈ మాటలన్నీ చెప్తారు. కానీ ఎంత ఆత్మీయ జీవితంలో తగ్గింపు స్వభావం కలిగి ఉన్నామో, ప్రభుని పోలి నడుస్తున్నామనే మాట వారి మాదిరిలో లేదు, వారి జీవిత విధానంలో లేదు. అందుకే ప్రభు మానవుడికి ఎప్పుడు అహంకారం ఉంటది, గర్వం అనే హృదయం ఉంటది గనక ఆ గర్వము అహంకారం అనేది మనలో నుంచి పగలగొట్టబడాలని ప్రభు యొక్క ఉద్దేశం అది. మానవులందరూ కూడా ఆ దీన మనసు అనే దానిని అలంకరించుకోవాలని దేవుడు ఉద్దేశం అనేది. దేవుడు దీనులను లక్ష్యపెట్టు దేవుడై ఉన్నాడు. అహంకారులు ఎదునిచ్చి దీనులకు కృపిచ్చు వాడై ఉన్నాడు. తగ్గించుకుని వాడిని హెచ్చింప చేయు దేవుడై ఉన్నాడు. ఒకరినొకరిని సహోదరులు మనం పిలువబడే ఒకరినొకరు మనము ఎదుటి వారిని ఘనంగా ఎంచబద్దులమై ఉన్నాం. ఘనంగా కదా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా ఉన్నాం. మనమందరం ఒకరికి మించి ఒకరు ఉన్నామండి కదా. ఏక్సే బడకర్ ఏక్గా ఉన్నాం. ఒక్కొక్కరిని వాక్యం చెప్పమంటే, ప్రార్థన చేయమంటే, స్తుతులు చెల్లించమంటే కదా, ఒక్కొక్కరు ఒక రీతిలో చేస్తామంటే, అభిషేకము ఆ పొంగి పొర్లుతా ఉంటే నాకు ఆనందం అవుతా ఉంటది. ఒక్కొక్కళ్ళు ఆత్మలో వృద్ధి చెందుతూ ఆ దేవుని కొరకైన ఘనమైన పాత్రలుగా సిద్ధపరచబడతా ఉంటాయి కదా. 5 సంవత్సరాల క్రితం ప్రార్థన అంటే మనకు వచ్చేది కాదు, పాటలు పాడటం అంటే మనకు వచ్చేది కాదు కదా. ఇప్పుడు వాక్యం కూడా చెప్పటానికి మనమందరము కూడా ధారాళంగా దేవుని వాక్యాన్ని ధ్యానించి, ధారాళంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కూడా దేవుడు మనకు కృప దయచేశాడు. ఎందుకు? ప్రభు మాదిరిలోకి మనం వెళుతున్నాం. నేను బోధకుడును ప్రభుడునై ఉండి ఈ తగ్గింపు స్వభావంతో ఈ కార్యము నేను చేస్తున్నాను గనక మీరు కూడా చేయబద్దులైనారు. ఏ మాదిరి నేను చూపిస్తున్నానో ఈ మాదిరి మీరు ఖచ్చితంగా మీరు పాటించబద్దులై ఉన్నారని ప్రభు చెప్తున్నాడు. ఒకసారి స్నానం చేసిన వాడు మరలా మరి పాదములు తప్ప మరేమీ కడుగు కొనక్కరలేదు. బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళిన మనము ఒకసారి కంప్లీట్ గా ఫర్గివ్నెస్ పొందుకున్న మనము రోజువారీ అనుదిన జీవితంలో మనకు కలిగే ఈ పాపానికి సంబంధించిన ఆ హేతు ఏవి పాప పంకిలం మన అంటుతా ఉందో, పాపం పొడసూపుతూ మనని అపరిశుద్ధులుగా చేస్తా ఉన్నదో, దాన్ని ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ మనల్ని మనం నూతన పరుచుకుంటూ ఆ యొక్క ఆ పరిశుద్ధతను ఆపాదించుకుంటూ పరిశుద్ధులుగా కొనసాగటానికి దేవుడు తన ఆహ్వానాన్ని మనకు పలుకుతా ఉన్నాడు. అన్ను దినము మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీ మనస్సును మనస్సాక్షిని నూతన పరచుకోండి. మీ అంతరంగంలో నుంచి నూతనత్వంలోకి మీరు రండి అని మాట్లాడుతున్నాడు. ఇది పైకి బాహ్యంగా కనపడేది కాదు, అంతరంగంలో మనం ఎప్పటికప్పుడు నూతన పరచుకోవాలి. ఎందుకు? మన మనస్సు మరి ఆ యొక్క పాపాల మరి కి మూలమైనది కదా. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహా ఉద్దేశాలు ఇవన్నీ కూడా మన ఎక్కడో తప్పుదారిలోకి తీసుకుని వెళతా ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోకపోతే అదంతా కూడా పేరుకుపోద్ది. అవునా కదా? మరి ఎవరైనా స్నానం చేయకుండా ఉన్న వాళ్ళని చూస్తే మరి బయట వాళ్ళంతా మురిగ్గా ఉంటారు. వాళ్ళకి ఎంత రుద్ది పోసినా గానీ అది పేరుకుపోయినట్లు అయిపోద్ది. ఆ శరీర చర్మం అంతా కూడా స్నానం చేయకుండా అనేక దినాలు ఉన్న వాళ్ళు మరి తిరిగి స్నానం చేపిద్దామని చూసినా కూడా శరీరం మీద పొరల పొరలు అయిపోద్ది. మన పాపం కూడా
పొరలు పొరలుగా మారి అది గట్టిగా మారకూడదండి. ఎప్పటికప్పుడు కూడా అది టెండర్గా కడిగి వేస్తే, ఒట్టి సబ్బు రాయకుండా గట్టిగా రుద్దకుండానే ఒట్టిగా నీళ్లతో కడుక్కుంటేనే మరి వెళ్ళిపోయేటట్టుగా. పాదాలు కడిగేటప్పుడు ఎట్లా కడుగుతామండి? నన్ను సబ్బులు వేసి రుద్దుతామా, లేకుంటే గట్టి గట్టిగా రుద్దుతామా? జస్ట్ కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేస్తాం. మురికేమైనా అంటితే కొంచెం కాలు మీద కాలు వేసి రుద్ది కొంచెం ఏదైనా శుభ్రంగా చేసుకొని వస్తాం. అవునా కాదా? స్నానము చేసిన వాడు మరి కేవలము పవిత్రుడై ఉన్నాడు. పాదములు కడుక్కుంటే చాలు. మరి పేతురు, అయ్యా నా పాదాలు కడుగు, నా చేతులు కడుగు, నా తల కడుగు ప్రభా అని చెప్పేసి పేతురు అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు. సారి తలారా స్నానం చేసినట్లుగా మనం కంప్లీట్ గా ఇమ్మర్షన్ బాప్టిజం లో మనం పవిత్రులమై ఉన్నాము. అనుదిన జీవితంలో కలుగుతున్న ఈ యొక్క పాప పరిస్థితి, పాపపు మరి పోరాటంలో ప్రభు మనల్ని ఎప్పటికప్పుడు కడుక్కోమని ప్రోత్సహిస్తున్నాడు. ఎప్పటికప్పుడు పాప క్షమాపణ పొందుకోమని మనకు పిలిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇట్టి విధంగా అనుదిన జీవిత యాత్రలో మనమందరం కూడా మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ నిరంతరం కూడా ఆ పరిశుద్ధత అనే ప్రక్రియలోకి వెళ్ళిపోతూ దేవునికి ఇష్టలైన బిడ్డలుగా ఏ క్షణం మన పోకడో తెలీదు, ఏ క్షణం ప్రభు రాకడో తెలీదు. పవిత్రమైన స్టేటస్ మనం కలిగి ఎగిరే రెక్కలు కలిగి దేవుని యొద్దకు వెళ్ళటానికి దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ఎదుటి వారి ట్రీట్ చేసే విషయంలో మనము మనకంటే ఘనులుగా ఎంచుకొని వారిని ఘనపరుద్దుము గాక. వారి పాదాలు కడిగినట్లుగా, ఎదుటివారి పాదాలు కడిగినట్లుగా ఆ తగ్గింపు స్వభావం కలిగి జీవించుదుము గాక. దేవుని చేత మనము హెచ్చింపబడుదుము గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. ఆమేన్. హల్లెలూయా.